హాయ్ ఫ్రెండ్, నమస్తే. కేజీఎఫ్తో భారతదేశం మొత్తం అభిమానం సంపాదించుకున్న సూపర్ స్టార్ ఎస్ నటించిన టాక్సిక్ మూవీ ఈ నెల 26న అయితే గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. కేజీఎఫ్ తర్వాత ఎస్ అయితే 1 year ఇంటికాడే ఉన్నారు. ఏ సినిమా తీయాలా, ఎందుకంటే అలాంటి సక్సెస్, భారీ సక్సెస్. అసలు కన్నడ ఇండస్ట్రీ కూడా ఏ సినిమా కూడా అంత సక్సెస్ చూడలేదు. దాదాపుగా 1300 కోట్లు సాధించింది కేజీఎఫ్ 2. మరి దాన్ని కొనసాగించాలి, ఆ క్రేజ్ని కొనసాగించాలి తప్ప మళ్ళీ ఏదో 100 కోట్ల మూవీ తీసేసి ఆ క్రేజ్ని ఎవరు దిగజార్చుకోరు. అందుకోసమే ఏ పెద్ద దర్శకుడితో తీస్తారని అందరూ అనుకున్నారు, ఏ పాన్ ఇండియా మూవీ డైరెక్ట్తో తీస్తారని. కానీ అనూహ్యంగా ఒక మలయాళం లేడీ డైరెక్టర్ ఎస్ సినిమా అనేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. సర్లే, ఈ సినిమా ఏదో స్ట్రాంగ్గా ఉంటుంది, ఏదో రాజుల కాలం. ఎందుకంటే ఎస్ ఎలా ఉంటారు, మామూలుగా హైట్గా ఒక రాజులు ఏ విధంగా ఉంటారో ఆ పాత్రలన్నీ సరిపోతాయని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే ఈ సినిమాలో 5 హీరోయిన్లు ఉన్నారు. వాము, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, నయనతార, హ్యూమా కురేషి, ఇంకో హీరోయిన్, ఇలా హీరోయిన్లతో మొత్తం నింపేశారు. బహుశా ఈ మధ్య కాలంలో హీరోలకే బాగా లేపుతున్నారు. హీరోయిన్ల పాత్రలు ఏమి ఉండట్లేదు, ఒక 10-15 నిమిషాల పాత్ర ఉంటుంది, అందుకే లేపిస్తున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ లేడీ కాబట్టి అందుకే ఇది ఒక లేడీ సినిమాలో ఉండబోతుందని రకరకాలుగా ట్రోల్ చేశారు. కానీ ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ అయితే విడుదల చేశారు. గ్లిమ్స్ విడుదల చేసిన తర్వాత ఈమె సందీప్ రెడ్డి వంగ శిష్యురాల, లేకపోతే ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ శిష్యురాల అనే విధంగా అయితే అంతలా వైరల్ అయింది. ఎందుకంటే అంత బోల్డ్నెస్ ఉంది. అందరూ ఫిక్స్ అయిపోయారు, ఈ సినిమా 5 హీరోయిన్లతో మామూలుగా ఉండదు అనుకోని. ట్రేజర్ తర్వాత పాటలు ఇవన్నీ అయిన తర్వాత ఇదేమైనా బోల్డ్ ఫిల్మా, లేకపోతే ఇదేమైనా రొమాంటిక్ ఫిల్మా, లేకపోతే ఇదే సెక్స్ ఫిల్మా అంటే రకరకాలుగా అయితే అందరూ అనుకున్నారు. రీసెంట్గానే 4 నిమిషాలు 30 సెకండ్లు టాక్సిక్ థియేటర్కల్ ట్రైలర్ అయితే విడుదల చేశారు. ఆ ట్రైలర్లో ఆయన నగ్నంగా కనిపించారు, కానీ హీరోయిన్లకి ఏ విధమైన నగ్నం కానీ అంతలా ఓవర్గా చేయలేదు. ఇంతకుముందు విడుదల చేసిన గ్లిమ్స్కి ట్రేజర్లో పాటలు ఉన్నట్లయితే థియేటర్కల్ ట్రైలర్లు అయితే హీరోయిన్లు ఎవరిని ఆ విధంగా చేయలేదు. స్టోరీ ఎవ్వరికీ అర్థం కాలేదు. అసలు ఏంటి ఈ స్టోరీ, ఏంటి ఈ పాత్రలు ఏంటి అని ఎవరికి అర్థం కాలేదు. ఒక హీరోయిన్తో వస్తున్నారు, ఇంకో హీరోయిన్తో వస్తున్నారు. ప్రేమ చాలా బలమైంది, ఎప్పుడు దృఢంగానే ఉంటుందని లేడీస్ నమ్ముతారు. కానీ నేను ఎగిరే పక్షికి లాంటి వాళ్ళని, ఏది కూడా స్వేచ్ఛగా దగ్గర ఉండను, ఎక్కడ పెడితే అక్కడ తిరుగుతాను అనుకుని డైలాగ్ అయితే చెప్పడం జరిగింది. అంటే ఇంతమంది హీరోయిన్లు పెట్టేసరికి ఒక హీరోయిన్తోనే ఉండరు, 4-5 హీరోయిన్లతో ఉంటారని మనకి చిన్న ఎగ్జాంపుల్కి అయితే చెప్పడం జరిగింది. లాస్ట్ థియేటర్కల్ ట్రైలర్ లాస్ట్లో అయితే కొడుకు తండ్రి మధ్యన భారీ ఫైట్ పెట్టారు. అయితే ఓన్లీ వీరిద్దరి మధ్య ఫైటే ఉంటుంది, ఇదే స్టోరీ అని మనం అనుకోలేము. గీతా మోహన్ దాస్ ఏ విధంగా ప్లాన్ చేశారు, ఎంతమంది హీరోయిన్లు తీసుకుని అసలు సినిమా స్టోరీ అనేది ఎవరికి రివ్యూ చేయకుండా అయితే సక్సెస్ అయ్యారు ఆమె. మరి ఈ సినిమా విడుదలైన తర్వాత ఎస్ బై రేంజ్ పెరుగుతుందా, లేకపోతే ఉన్న రేంజ్ తగ్గిపోతుందా అనేది ఆగస్ట్ 26 చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.